హలో అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ముక్కావకాయ పట్టానండి ఈరోజు. మా రిలేటివ్ ఒకరు మామిడికాయలు అంటండి వాళ్ళకి పునాసకాపు కాసిందంట. 2 మామిడికాయలు అయితే ఇచ్చారు. వాటితో చిన్ని చిన్ని ముక్కలు కట్ చేసి బంతి భోజనాల్లో వేసే ముక్కావకాయ టేస్ట్‌తో అయితే ఆవకాయ పచ్చడి పట్టేసానండి. ఎండాకాలంలో పట్టుకునే పచ్చడి శీతాకాలంలో పట్టుకుని వేడి వేడి అన్నంలో కాస్తంత ఆవకాయ పచ్చడి వేసుకుని కాస్తంత నెయ్యి వేసుకుని తింటుంటే చల్లచల్లని వాతావరణం చాలా బాగుంటుంది కదండి. ఇలా ముక్క ఆవకాయ 1, 2, 3 కాయలు ఉన్నప్పుడు ఈజీగా సింపుల్గా అయితే పట్టేసుకోవచ్చండి. ఇలా పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ చూసేద్దాము. నేను ఇక్కడ 2 మామిడికాయలు తీసుకున్నానని చెప్పేసాను కదండి. ఇదిగోండి వీటిని శుభ్రంగా కడిగేసి తుడిచేసానండి. ఎప్పుడు కూడా ఆవకాయ పచ్చడికి చెమ్మనేది ఉండకూడదండి. అలా అయితేనే ఆవకాయ పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉంటుందండి. చూసారు కదా, నేనైతే 2 మామిడికాయలని శుభ్రంగా తుడిచి చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసి వాటిని కొలిచేసుకుంటున్నానండి. నేను ఇక్కడ కప్పు తీసుకుని కొలుతున్నానండి. 4 కప్పులైతే నాకు ముక్కలైతే అయ్యాయండి. చూసారు కదా, ఈ ముక్కల్ని ఒక 2 గంటలు చక్కగా చెమ్మ లేకుండా ఒక క్లాత్ మీద అయితే ఆరేసేసానండి నేను. వీటిని పక్కన పెట్టేసానండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్లు మెంతులండి, ఇవి పెద్ద స్పూన్తో 2 స్పూన్లు మెంతులండి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి స్మెల్ వస్తుందండి మెంతులు వేపేటప్పుడు. అలా వచ్చేంత వరకు కూడా మెంతుల్ని మంట చిన్నగా పెట్టుకుని ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. నేను ఇక్కడ ఆవాలండి, పెద్ద ఆవాలు తీసుకున్నాను 4 స్పూన్లండి. అంటే మెంతులు ఒకంతు తీసుకుంటే 2 వంతులు ఆవాలు తీసుకున్నానండి. ఇవి అస్సలు ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, లైట్గా ఎచ్చబడితే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా ఎచ్చబడిన వాటిని చల్లారిన తర్వాత మెంతులు ఆవాలు కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాను. మూత పెట్టి చక్కగా మిక్సీ పట్టేశానండి మెత్తగా. చూసారు కదా, అస్సలు బరక లేకుండా ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసానండి. నేను ఆరబెట్టిన ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. నాకు ఇక్కడ 3/4 కప్పు మెంతిపిండి ఆవు పిండి కలిపి 3/4 కప్పు అయిందండి. నేను 4 కప్పులు ముక్కలు తీసుకున్నాను కదా, 4 కప్పులకి 1 కప్పు కారం వేస్తున్నానండి. 3/4 కప్పు ఆవు పిండి మెంతిపిండి కలిపింది వేసాను. ఇక్కడ 2 ఎల్లుల్లిపాయలండి, నేను పొట్టు తీసేసాను, ఎల్లుల్లిపాయలు వేసేసాను. ఇంకొక 2 ఎల్లుల్లిపాయలు కచ్చా పచ్చ సనికల్లో దంచేసానండి. ఇలా దంచిన ఎల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి పచ్చడి. ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్కి మెంతులు తీసుకున్నానండి. ఈ కారం, ఆవు పిండి, మెంతులు, నేను మిక్సీ పట్టిన మెంతిపిండి ఇంకా అన్నీ కూడా ఇలా వేసేసానండి. వేసేసి చక్కగా ముక్కలకి కారాన్ని అయితే పట్టించేసానండి. ఆవు పిండిని పైకి కిందకి బాగా అయితే ఇలా కలిపేసానండి. ఇప్పుడు నేను నూనె తీసుకుంటున్నానండి. 2 కప్పులు ఏరుశనగ నూనె తీసుకుంటున్నానండి. కావాలంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. వేరుశనగ అయితే వేస్తున్నానండి. ఇక్కడ 2 కప్పులు సరిపోతుందండి. పచ్చడికి ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి, అందుకే 2 కప్పులు అయితే వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఇలా పైకి కిందకి పైకి కిందకి బాగా అయితే ఆయిల్ అంతా కారంలో కలిసేలాగా కలిపేస్తున్నానండి. చూసారు కదండి, బాగా ఇలా ఎక్కువ ఆయిల్ వేసాను కాబట్టి 2 కప్పులు. మీరు కావాలితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఆయిల్ ఎంత కావాలన్నా కూడాను. ముక్క ఆవకాయ ఈ విధంగా పట్టుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడైతే పైకి కిందకి కలిపేసి నేను అదే కప్పుతో సగం సాల్ట్ వేస్తున్నానండి. అంటే 3/4 కప్పు ఆవు పిండి, 1 కప్పు కారం, హాఫ్ కప్పు అంటే సగం సాల్ట్ వేసానండి. ఇలా పైకి కిందకి బాగా రఫ్ చేసుకుంటూ ఆయిల్, కారంలో ఉప్పు కూడా అదేనండి సాల్ట్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేయాలండి. చూసారు కదండి, బాగా అయితే కలిసిపోయింది. దీన్ని ఒక కంటైనర్లోకి తీసుకుందామండి. ప్లాస్టిక్ కంటైనర్ అయినా సరే, గాజు కంటైనర్ అయినా సరే, ఏదైనా సరే చెమ్మ లేకుండా 1 గంట ఎండలో పెట్టి అయితే ఆరబెట్టాలండి. అప్పుడే పచ్చడి ఎక్కువ కాలం నిలవ ఉంటుందన్నమాట. చూసారు కదా, నేనైతే ఒక ప్లాస్టిక్ బాగా ఆరిన కంటైనర్ తీసుకున్నానండి. కలుపుకున్న పచ్చడంతా కూడా ఈ ప్లాస్టిక్ బుట్టలో అయితే స్టోర్ చేసేస్తున్నానండి. చక్కగా బుట్టలో స్టోర్ చేసి మూత పెట్టేసి ఒక 3 రోజుల వరకు పక్కన పెట్టేయాలండి. 3 రోజుల తర్వాత పచ్చడి అయితే చక్కగా ఆయిల్ తేరుకుని ఉంటుందండి.
అప్పుడు మూడో రోజుని మళ్ళీ కలుపుకోవాలి. అప్పుడు పచ్చడి అయితే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ముక్క ఆవకాయ నేను కలుపుకున్న అదేనండి పచ్చడి కలుపుకున్న గిన్నెలో కొద్దిగా అన్నం వేసి కలిపేసానండి. పచ్చడి కలుపుకున్న గిన్నెలో ఇలా కొద్దిగా అన్నం వేసుకుని కలుపుకుని తల ఓ ముద్ద తింటే చాలా బాగుంటుందండి పచ్చడి కలిపిన రోజున. చూసారు కదా, నేనైతే ఇలా పచ్చడి అయితే కలిపేసానండి. ఆవకాయ పచ్చడి ఇదే మాదిరిగా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చడి కలిపిన తర్వాత తల ఓ ముద్ద అయితే పెట్టేశానండి. చాలా బాగుందన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.